హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం మీ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. ఈరోజు మా వ్యూవర్స్ అందరికి ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్, 2 వెరైటీస్. మరి ఫస్ట్ శారీ పట్టులో పట్టు శారీస్ లైట్ వెయిట్ లో డిజైనర్ అన్నమాట. మనకి ఇది గంగా జమున బోర్డర్స్ వస్తాయి. రెండు కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్నమాట. ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా గ్రీన్ షేడ్ తీసుకున్నారనమాట. డబల్ షేడ్ అంటే మనకి శారీ బేస్ పింక్ కలర్ కాబట్టి పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ తీసుకున్నారు. ఇది కూడా మనకి హాఫ్ మీటర్ తీసుకున్నా కూడా డిఫరెంట్ డిజైన్స్ అంటే 3 వేరియేషన్ ఉన్న డిజైన్స్ ని మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి టెంపుల్ టైప్ డిజైన్ వస్తుంది. గోల్డ్ కలర్ క్రాస్ జెరీ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం పింక్ డార్క్ పింక్ థ్రెడ్ తో మనకి వచ్చేసి ఒక థ్రెడ్ వర్క్ తో ఒక వేవ్ అలాగే గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా లీఫ్ బంచెస్ జరీతో వచ్చేటట్లు మనకి డిజైన్ చేశారు. ప్రతి దానికి మనకి క్రాస్ లైన్స్ అనేవి కంటిన్యూ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి రెండు కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ బోర్డర్ ఉంటుంది. శారీలో ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూజ్ చేయలేదు. మిడిల్ పార్ట్ లో కూడా మనకి టోటల్ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారనమాట. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి డార్క్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ గంగా జమున బోర్డర్స్ అనేవి మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే జస్ట్ మనకి పైన కింద 2 కలర్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అదే 2 కలర్ కాంబినేషన్ లో మనకి బుటీస్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒక లీఫ్ అండ్ మ్యాంగో వచ్చేటట్లు బంచ్ తీసుకున్నారు. అదే డిజైన్ ని బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి. పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి 2 కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా డిఫరెంట్ థ్రెడ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 4500 కే అవైలబుల్ ఉంది. 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కంచి లైట్ వెయిట్ వస్తుంది. ప్లస్ పైతాని బోర్డర్ స్టైల్ వస్తుంది. మనకి ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే ఇది పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఒక హాఫ్ మీటర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి పైతాని బోర్డర్ అంటే మనకి మల్టీపర్పస్ యూస్ చేయకుండా సింగిల్ కలర్ గోల్డ్ కలర్ జరీతో వచ్చేటటువంటి ఒక ఫ్లవర్ క్రీపర్ తీసుకున్నారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎస్ లాగా డిజైన్ ఇచ్చి ఓవెల్ షేప్ ఒకటి ఇచ్చారు. మళ్ళీ జిగ్జాగ్ లాగా ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మనకి ఒక బోర్డర్ లాగా మిడిల్ పార్ట్ లో యూజ్ చేసాము. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్రైట్ కలర్ కాంబినేషన్ పైన వితౌట్ బోర్డర్ అండి. మనకి వన్ సైడ్ బోర్డర్ అన్నమాట. పైన మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో ఫ్లవర్ బుట్టి ఇచ్చారనమాట. చిన్న ఫ్లవర్స్ టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యేటట్లు డిజైన్ చేశారు. బోర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చూస్తున్నట్లయితే మెయిన్ ఈ శారీకి బోర్డర్ లుక్ అనమాట. మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. అది కూడా మనకి శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ డబల్ షేడ్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ తీసుకున్నారు. బోర్డర్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఒక లోటస్ ఫ్లవర్ అలాగే ఒక ఫ్లవర్ బంచ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. మిడిల్ లో మాత్రం మనకి ఇక్కడ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ లోపల బడ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ అంటే మనకి ఆ బోర్డర్ ఏంటంటే పైన కూడా ఎలాగో మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి స్టెప్ పెట్టినప్పుడు ఆ బోర్డర్ అనేది మనకి నీట్ గా కనిపిస్తుంది ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. వితౌట్ బోర్డర్స్ వస్తుంది. టోటల్ మనకి వర్క్ కానీ ఏదన్నా ప్యాటర్న్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4950 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పసిడి పట్టు వస్తుంది. పసిడి పట్టు కల్నేత మనకి శారీలోనే డిజైన్ అనేది కొంచెం షేడెడ్ లా వస్తుంది. షేడెడ్ టైప్ అంటే రైనీ లుక్ ఉండే టైప్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రాణి పింక్. ఇక్కడ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్. ఇక్కడ టెంపుల్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ కాకుండా ప్లెయిన్ కడి ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి టెంపుల్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా
అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కి ఎల్లో మిక్స్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా డబల్ షేడ్ ఉంటుంది. మనకి బేస్ చూస్తున్నట్లయితే ఇక్కడ లైట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ ఉంటుంది. స్ట్రోక్స్ లాగా మనకి శారీ అంతా కూడా షేడ్ ఉంటుంది. పైన బోర్డర్ కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ కూడా మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ ఇక్కడ ఏదైతే ప్లెయిన్ బోర్డర్ చూస్తున్నామో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో సేమ్ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది మనకి బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ మిక్స్ పైన మనకి బంచెస్ తీసుకున్నారు. బుట్టి చూస్తున్నట్లయితే మనకి డిఫరెంట్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మ్యాంగో తీసుకొని దాని లోపల క్రీపర్, ఆ క్రీపర్ కూడా మనకి ఓన్లీ లీఫ్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. మనం చూస్తున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రాణి పింక్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ అనేవి ప్లెయిన్ కడీ బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 4500 కే వస్తుంది. 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ లో వచ్చిందండి ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పర్పుల్ అంటే మనకి 2 కలర్ కాంబినేషన్ అనేవి రేర్ కలర్ కాంబినేషన్స్. పళ్ళు అంతా కూడా మనకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి 2 వేరియేషన్ ఉన్న డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి జిగ్జాగ్ ఒక లైన్, క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మనకి ఒక హాఫ్ దాకా డిజైన్ ఇచ్చారు. మిగిలిన హాఫ్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ మీద మ్యాంగో డిజైన్, దానికి అవుట్ లైన్ అంతా కూడా లీవ్స్ పెటల్స్ లాగా వచ్చేటట్లు డిజైన్ చేశారు. కడీ లైన్ ఒకటి తీసుకున్నారు ఎండింగ్ లో. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. మనకి బోర్డర్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ అనేవి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న ఫ్లవర్ బుటీ అనేది శారీ అవును మనకి చాలా డీసెంట్ గా చిన్న జరీ బుటీ, సాఫ్ట్ బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ అన్ని కూడా మనకి దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఆల్ ఓవర్ ఉంటుంది మనకి దగ్గరగా. ఈ శారీకి బ్లౌజ్ ఇంత కాంట్రాస్ట్ వస్తుంది. ప్లస్ దీనికి మనకి ఏంటంటే కొంచెం జూట్ మిక్స్ చేసి బ్లౌజ్ ఇచ్చారు. పల్లు కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 4900 పడుతుంది. ఈ శారీ కాస్ట్ 4900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అస్సాం కోట అన్నమాట. అస్సాం కోట ఫ్యాబ్రిక్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అటు మనకి బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ డిఫరెంట్ బోర్డర్స్ అన్నమాట. ఇక్కడ పైన చూస్తున్నట్లయితే రాణి పింక్ కలర్, ఇక్కడ వచ్చేసి జూట్ ఖాదీ మిక్స్ ఉన్నటువంటి జూట్ తీసుకున్నారు. పైపింగ్ వచ్చేసరికి బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి వచ్చేసి బేస్ అంతా కూడా మనకి డోరియా టైప్ ఉంటుంది అనమాట. శారీ బేస్ క్రీమ్ కలర్ చెక్స్ వచ్చేసింది. బేస్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఈ క్రీపర్ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే నాట్ వర్క్ ఏదైతే ఉంటుందో అలా డిజైన్ చేశారు. అంటే ప్లెయిన్ గా కాకుండా డిజైనర్ టైప్ లో మనకి క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారనమాట. సర్కిల్స్ టైప్ లో డాట్ లాగా తీసుకున్నారు. దానికి లోటస్ ఫ్లవర్స్ ని మనకి అక్కడక్కడ కూడా ఆ క్రీపర్ కే యాడ్ చేశారనమాట. ఆ లోటస్ ఫ్లవర్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ లో మనం 2 కలర్ రా సిల్క్ చూసామో అవే కలర్ కాంట్రాస్ట్ తో మనకి ఫ్లవర్ ని డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంటే 2.5 మీటర్ వరకు మనకి ఎలాగో షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా ఉంటుంది. సింగిల్ వేసినప్పుడు కూడా మనకి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ ఉంటుంది. ఆల్ ఓవర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. మనకి అదే డిజైన్ ని మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ శారీ బ్లౌజ్ మనకి జూట్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ లో యూజ్ చేసిన జూట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, రైనీ లుక్ ఉండే ఫ్యాబ్రిక్ ని, ఆ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు అనమాట. బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ అండి. 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కొల్లాం కోట వస్తుంది. 3 కలర్స్ వేరియేషన్, క్రాస్ డిజైన్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే బోర్డర్స్ లో కూడా మనకి 3 వేరియేషన్స్ ఉన్నాయి. పైన గ్రీన్ కలర్ తో మనకి చిన్న అవుట్ లైన్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ సాఫ్ట్ బోర్డర్. ఇక్కడంతా కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని దాని మీదంతా కూడా మ్యాంగో అండ్ ఫ్లవర్ క్రేపర్ ఇచ్చి కింద మ్యాంగో బుటీస్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంటే మనం షోల్డర్ పార్ట్ నుంచి చూస్తున్నట్లయితే శారీ క్రాస్ డిజైన్ వస్తుంది. మనకి ఏంటంటే 3 కలర్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ పైన వచ్చేసి ఇక్కడ వచ్చేసి అంతా కూడా ప్రింటెడ్ మనకి కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ మీద మొత్తం కూడా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు, క్రాస్ ప్రింట్స్. ఇది కూడా మనకి క్రాస్ గానే డిజైన్ ఉంటుంది. గ్రీన్ కలర్ కి సెల్ఫ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, కింద ఆరెంజ్ కలర్ కి మనకి నాట్ వర్క్ లా ఉండేటటువంటి డాట్స్ టైప్ లో ఎంబోజ్ అవుతున్నట్లు వీవింగ్ లోనే వస్తుంది. మొత్తం
టోటల్ గా శారీ చూస్తున్నట్లయితే మనకి ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి 2 వేరియేషన్స్ బోర్డర్స్ ని మనకి పైనంతా కూడా ఇలా వస్తుంది అనమాట. క్రాస్ ఇంతటితో అంటే ఈ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్ అనేది పెరుగుతూ వచ్చిందండి శారీ ఎండింగ్ వచ్చేసరికి. అదే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతూ ఇలా ఒక క్రాస్ గా తీసుకొచ్చారు. ఎండ్ అయిపోతుంది. ఓకే, కుచ్చుల పార్ట్ మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట. టోటల్ గా గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది 2.5 మీటర్ తర్వాత. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ టోటల్ గా గోల్డ్ కలర్ వస్తుంది. షోల్డర్ పార్ట్ మనకి గ్రీన్ మిక్స్ అండ్ ఆరెంజ్ ఉంటుంది కదా, అందుకనేసి మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. మనకి షైనింగ్ ఉన్న బ్లౌజ్. బోర్డర్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీలో 3 వేరియేషన్స్ తో ఏదైతే ఇచ్చారో మెయిన్ సారీలో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. 1500 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది జూట్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ప్లస్ ఇక్కత్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ జూట్ తీసుకొని దాని పైనంతా కూడా ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు. క్రీమ్ అండ్ పింక్, ఎల్లో, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ 4 కలర్ కాంబినేషన్ ఇక్కత్ ప్రింట్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ పైపింగ్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1 మీటర్ దాకా జస్ట్ లైన్స్ ఉన్నటువంటి పళ్ళుని డిజైన్ చేశారు. అంటే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డాట్స్ టైప్ లో ఉంటుంది. మళ్ళీ బ్లాక్ కలర్ కడ్డీ లైన్స్, మళ్ళీ క్రీమ్ కలర్ లైన్స్, ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకి పళ్ళు అంతా కూడా మనకి డిజైన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది కూడా మనకి డాట్స్ టైప్ లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సన్న డాట్స్ లాగా శారీ అంతా డిజైన్ చేశారు అనమాట. టోటల్ ప్లెయిన్ ఉంటుంది మనకి. ఆ ఇక్కత్ బోర్డర్ అనేది కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చేసరికి మిడిల్ పార్ట్ ప్లెయిన్ అనేది తెలియట్లేదు. అవును. ప్లస్ అది కాక మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే టోటల్ డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. లైన్స్ అంటే సేమ్ ఫ్యాబ్రిక్ మీద మనకి బ్లాక్ కలర్ లైన్స్ అనేవి యాడ్ చేసి బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. సారీలో ఇక్కత్ ప్రింట్ టైప్ లో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారు. హ్యాండ్స్ ప్లేస్ లో ఎక్స్ట్రా ఏంటంటే మనకి బ్లాక్ కలర్ తో ఈ లైన్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1250 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాకి ప్రింట్ బోర్డర్స్ అన్నమాట. రాణి పింక్ కలర్ పైన బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే ఓన్లీ ప్రింట్ టైప్ లో బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దాని మీద ఫ్లోరల్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్ కాంబినేషన్ యూస్ చేసి షేడెడ్ లో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారనమాట. టోటల్ గా అంటే మనకి లైట్ కలర్ కి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కోటా ప్లెయిన్ ఇచ్చారనమాట. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుందండి. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్రింటెడ్ ఇచ్చారు. మొత్తం మనకి బోర్డర్ లో యూస్ చేసిన ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉంటుందో టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ప్లేస్ లో మనకి ఫ్యాబ్రిక్ యూస్ చేశారో, ఏ కలర్స్ అయితే యూస్ చేశారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ కి కూడా సేమ్ ఇచ్చారండి. కాకపోతే మనకి సేమ్ అయిపోయింది కనిపించదు కాబట్టి పింక్ కలర్ తో కొంచెం హెవీగా ఏదైనా గోట్ వర్క్ కానీ ఏదైనా ప్యాచ్ వర్క్స్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో కూడా మనకు ఒక 6-7 కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ సారీస్ అంటే మనకి పింక్ బేస్ లో మనకు వచ్చేసి పీచ్, ఆరెంజ్ ఇట్లా కలర్స్ అనేవి చాలా కలర్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 820 రూపీస్ పడుతుంది. ఓన్లీ 820 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గ్లాస్ సిల్క్ శారీ వస్తుంది. లెమన్ ఎల్లో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ క్రీమ్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకొని దాని మీదంతా కూడా డైమండ్ డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఇక్కడ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ తీసుకున్నారు రా సిల్క్. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సపరేట్ గా పళ్ళు అంటూ ఇవ్వలేదు, జస్ట్ శారీతోనే మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి ఈ గ్లాస్ కోట శారీ సిల్క్ శారీ వచ్చేసి అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ బేస్ అంతా మనకి చెక్స్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ క్రీపర్స్ చూస్తున్నట్లయితే మనకి వచ్చేసి క్రీపర్ పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. క్రీమ్ కలర్ తో మనకి అవుట్ లైన్ లుక్ లాగా మనకి ఫుల్ క్రీపర్ ఇచ్చారనమాట. లీఫ్ పార్ట్ వస్తుంది. ఫ్లవర్ పార్ట్ లో మనకి 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. పింక్ కలర్ అలాగే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ పార్ట్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుందండి. దగ్గరగా డిజైన్ చేశారు. 2.5 మీటర్ తర్వాత అంటే ఫ్రిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే అక్కడక్కడ బంచెస్ అంటే ఎక్కువ దూరం కాకుండా కొంచెం దగ్గరగానే మనకి డిజైన్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ ని మాత్రమే సేమ్ డిజైన్ తో కవర్ చేశారు. సారీ ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ సేమ్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బోర్డర్. ఇంతకుముందు మనం సారీలో ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఇదే ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేశారు.
ఈ సారీ ఇది వచ్చేసి మనకి 1450 రూపీస్ పడుతుంది. దీనిలో కలర్స్ ఉన్నాయా? అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి. ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది చెక్స్. ఇక్కడ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లోనే అంటే జిగ్జాగ్ లాగా ఎంబోజ్ అవుతున్నటువంటి బోర్డర్ ఒకటి, కింద పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి జాయింట్ కాకుండా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారనమాట. పై షేడ్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రే అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చెక్స్ తీసుకున్నారు. ఇది హాఫ్ పార్ట్ వరకు డిజైన్ చేశారు. కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ చెక్స్ తీసుకున్నారు. దానిపైన మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే క్రీపర్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట, క్రీమ్ కలర్ తోనే. ఇక్కడ డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ మిడిల్ లో పింక్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ కూడా మనకి కొంచెం జెరీతో ఇచ్చారనమాట. లీఫ్ పార్ట్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసి కలర్ఫుల్ గా డాట్ అలాగే క్రీమ్ అంటే గోట్ వర్క్ అనేది మనకి బోర్డర్ లో గోట్ వర్క్ పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్ ని కూడా మనకి ఇక్కడ ఫ్లవర్ లో మిడిల్ పార్ట్ లో ఒక డాట్ లాగా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే. ఓకే, కుచిల పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ కవర్ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసరికి మనకి గోల్డ్ బోర్డర్ కలర్, సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్. అక్కడ డిజైన్ అనేది మనకి జిగ్జాగ్ వస్తుంది కదా బోర్డర్. ఇక్కడ ప్లెయిన్ టిష్యూ లాగా మనకి బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2000 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మనకి వీవింగ్ కోటా వస్తుంది అనమాట, లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, పింక్, మళ్ళీ గ్రీన్ అవుట్ లైన్ తీసుకున్నారు. అంటే ప్లెయిన్ టైప్ మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. శారీ బేస్ అంటే కొంచెం పీచ్ షేడ్ లో కూడా వస్తుంది మనకి. పైన కూడా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి, గ్రీన్ కలర్ తో జిగ్జాగ్ లాగా ఎంబోజ్ అవుతున్నటువంటి బోర్డర్ ఒకటి తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ ప్లెయిన్, క్రీమ్ కలర్ జూట్ ఒకటి, అంటే క్రాస్ లైన్స్ ఆల్టర్నేటివ్ గా మనకి శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. కింద బోర్డర్ వచ్చేసి కలర్ఫుల్ గా డిజైనర్ ఉంటుంది. మనం పైన గ్రీన్ కలర్ చూసాము, కింద వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ పింక్ కలర్ వేవ్ ఇచ్చారు. దాని పైన మనకి ఆరెంజ్ కలర్ పైన బ్లాక్ కలర్ తో లీఫ్ బంచెస్ ని ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ అనేది ఇది స్కర్ట్ బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. కింద బోర్డర్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ ఉంది. పళ్ళులో కూడా పింక్ యూజ్ చేసాం కాబట్టి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. సారీలో ఎలా అయితే ఇచ్చారు సేమ్ బోర్డర్స్ యూస్ చేశారు. కింద బ్లాక్ కలర్ తో లీఫ్ వర్క్ బంచ్ ఉంది కదా, సేమ్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1400 పడుతుంది. 1400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి డిజైనర్ సారీ, రెడ్ కలర్ అంటే లంగావోని టైప్ ఆఫ్ సారీ మనకి. కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్. ఇది బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పార్టీ వేర్ టైప్ సారీ. ఫస్ట్ పైన వచ్చేసి ఒక షిమ్మర్ బోర్డర్ తీసుకున్నారు. కింద మనకి గోల్డ్ కలర్ లోనే జరీతో తీసుకొని దానికి 4 లైన్స్ మనకి కుందన్ బోర్డర్ ఇచ్చారన్నమాట. ఒక స్టోన్ తీసుకొని దానికి అవుట్ లైన్ కూడా జరీతో ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ 2.5 మీటర్ మనకి రెడ్ కలర్ పైన షిఫాన్ పైన గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ చేశారు. టోటల్ దగ్గరగా 2.5 మీటర్ కంటిన్యూ అవుతుంది. హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి 2 కలర్స్ అనేవి కూడా మనకి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ షిఫాన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి కలర్ చేంజ్ చేశారు. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్, దీంట్లో కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ వచ్చేసి ఆరో మార్క్ టైప్ లో మనకి ఒక 5 లైన్స్ తీసుకొని కడీ లైన్స్ లాగా జరీ లైన్స్ ఇచ్చారు. దానిపైన మనకి డ్రాప్ డిజైన్ మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ లీఫ్ లాగా 2 సైజెస్ తీసుకొని మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా అలాగే ఉంటుంది. బ్లౌజ్ టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మనకి. సెల్ఫ్ తో డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ అంటే శారీలో యూజ్ చేసిన బోర్డర్ నే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే 2 సైడ్స్ కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకి బేస్ జూట్ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ జరీతో లీఫ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ పైన గోల్డ్ కలర్ జరీ లైన్స్. అంటే ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్
కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఒక శారీ అంటే జార్జెట్ లోనే మనకి షేడెడ్ తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఆ 2 షేడ్ కి మిడిల్ లో మనం చూస్తున్నట్లయితే టోటల్ గా గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక లీఫ్ బంచ్ లాగా మిడిల్ లో అంతా కూడా క్రీపర్స్ లాగా మ్యాంగో డిజైన్ అలా ఇచ్చారు. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎండింగ్ వర్క్ అంటే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ మిడిల్ పార్ట్ మాత్రమే మనకి డిజైన్ వస్తుంది. కింద పైన కూడా మనకి షేడ్ ప్లెయిన్ ఇచ్చారు. షేడెడ్ లో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకి ప్రింట్ వస్తుంది గోల్డ్ అంటే రెడ్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ రెడ్ ఉన్న 2 కలర్స్ లో బ్రైట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ లో ఇచ్చేసి దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 4600 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఇది కేటలాగ్ సారీ. ఓన్లీ 1 సారీ మాత్రమే ఉంటుంది. అంటే డిఫరెంట్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి. డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఈ కలర్ మాత్రం ఈ డిజైన్ లో ఒకటే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి జార్జెట్ సారీ. ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ షేడెడ్ సారీ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి అలాగే డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి మనకి వైట్ కలర్ లేస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు క్రీమ్ కలర్. దాని కింద ఎల్లో కలర్ రా సిల్క్ పైన మనకి డైమండ్ అలాగే ఒక సర్కిల్ లాగా ఉండే మిర్రర్ తీసుకున్నారు. కింద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. అంటే షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఇలా సింపుల్ బోర్డర్ అనేది ఇచ్చారు. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి హెవీగా ఉండే బోర్డర్ ఉంటుంది. ఎల్లో కలర్ మీద మనకి అవుట్ లైన్ వర్క్ లాగా మనకి లీఫ్ వర్క్ తీసుకున్నారు. అక్కడక్కడ ఫిల్లింగ్ లీఫ్స్ అంతా కూడా సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ లో చూసిన బోర్డర్ మిర్రర్ బోర్డర్ సీక్వెన్స్ బోర్డర్ లేస్ బోర్డర్ ని ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చారు. ఇది ఎల్ షేప్ లో తీసుకున్నారు మనకి ఈ బోర్డర్. కింద బోర్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. ఓకే. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షేడెడ్ శారీ అన్నమాట. పైన అంతా కూడా ఎల్లో కలర్ కింద అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్. దీని పైన టోటల్ గా గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనకి చిన్న 0 సైజ్ స్టోన్స్ ని టోటల్ శారీ అంతా కూడా క్రాస్ గా డిజైన్ చేశారు మొత్తం. శారీ ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసి హాఫ్ వర్క్ ఉంటుంది. ఆ బోర్డర్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. మనం చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ వైట్ కలర్ కాంబినేషన్. షోల్డర్ అంతా కూడా మనకి ఎల్లో వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ బిగ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3450 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇది కూడా డిజైనర్ పీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్. రాయల్ బ్లూ కాకుండా మనకి నావీ బ్లూ కలర్ ఉంటుంది. ఇటాలియన్ క్రేప్ వస్తుంది మనకి. ప్లస్ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ రాయల్ బ్లూ కలర్ తో మనకి షిమ్మర్ లాగా డాట్స్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇటాలియన్ క్రేప్ అనేది చాలా సాఫ్ట్ గా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కింద బోర్డర్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సారీ చూస్తున్నట్టు ఎప్పుడు మనం కాంట్రాస్ట్ చూస్తూ ఉంటాం బోర్డర్ లో. ఇది సేమ్ కలర్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్. ఇక్కడ చూస్తున్నట్లయితే నెట్ టైప్ లో మనకి స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. కట్ వర్క్ లాగా మనకి సర్కిల్స్ ఇచ్చేసి దానిపైన లీఫ్ వర్క్ ఇచ్చారు బ్లూ కలర్ వర్క్ తో. మనకి హాఫ్ లీఫ్ లోనే మనకి సీక్వెన్ వర్క్ ఉంటుంది. మిగిలిన హాఫ్ లీఫ్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. పైన అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. అంటే మనకి అంత హెవీ బోర్డర్ ఉన్నప్పుడు పైన అనేది వర్క్ అయితే మనకి ఇంకా హెవీ అవుతుంది. కానీ చాలా బాగుందండి. హాఫ్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ రావడం వల్ల ఏంటంటే మంచి షైనింగ్ అండ్ పార్టీ వేర్ టైప్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ కింద ఇచ్చిన బోర్డర్ కూడా నార్మల్ బోర్డర్ కాకుండా మనకి లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ప్లస్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ కలర్ ఇచ్చారండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చారు. మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫుల్ బ్లౌజ్ అంతా కూడా స్టోన్ వర్క్ తో డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 4690 రూపీస్ పడుతుంది. 4690 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే పార్టీవేర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.